నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకొని లక్ష అష్టోత్తర కుంకుమార్చన కార్యక్రమం అనేది వైభవంగా జరుగుతుంది అమ్మవారికి. సో వేలాది మంది భక్తులు, ముఖ్యంగా మహిళలు ఇక్కడికి విచ్చేశారు అమ్మవారిని దర్శించుకోవడానికి. ఆ విశేషాలు ఏంటో మనం కూడా చూద్దాం. అధిక మంది మహిళలు మంత్రోచ్చారణ చదువుతూ ఇక్కడ మన వైపు చూస్తున్నట్లయితే మహిళలను ఇట్లా కుంకుమార్చన అమ్మవారికి పూజించడం జరుగుతుంది. ఈ లక్ష గంగమిటిలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఎంతో వైభవంగా జరుపుతుంది. నమస్తే మేడం, ఎలా జరుగుతుంది కుంకుమార్చన? చాలా బాగా జరుగుతుందండి. ఈ కుంకుమార్చన చాలా సంవత్సరాల నుంచి చేస్తారు వీళ్ళు. రాజరాజేశ్వరి ఊళ్ళో లక్ష కుంకుమార్చన అని ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసినా కూడా మనం అనుకునేవి జరుగుతాయని ఒక నమ్మకం కూడా ఉంది. రాకాల దీపాలు పెట్టే వాళ్ళు కానీ, అమ్మవారికి అష్టోత్తరాలు చెప్పే వాళ్ళు కానీ అందరూ చాలా మంది వచ్చి చేసుకుంటూ ఉంటారు అమ్మవారి మీద నమ్మకంతో. మేము కూడా 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం అమ్మవారి నమ్మకం. మేము ఇక్కడ వేదాపాలెం అయితే చూస్తాము. మాకు ఇట్లా అలవాటు అయిపోయింది బాగా అమ్మవారి. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం, ఎలా జరుగుతుంది కుంకుమార్చన అనేది? పాల్గొన్నారా మీరు కూడా? బాగానే జరుగుతుంది. ప్రతి శుక్రవారం బాగానే జరుగుతుంది. అమ్మవారి దైవాలు పర్వాలేదు. ఆ అమ్మని నమ్ముకున్న వాళ్ళకి తిరిగిలేదు. ప్రతి శుక్రవారం రావుకాలం దీపం పెట్టిన వాళ్ళకి గాని, ప్రసాదాలు గాని, తీర్థయాత్రలు గాని, అమ్మవారికి నమ్ముకున్న వాళ్ళకి గాని, ఉయ్యాల భాగం కట్టిన వాళ్ళకి గాని ఆ అమ్మని బాగానే జరుగుతూ ఉంది. మా వంటి పేద వాళ్ళకి కానీ ఆ అమ్మని సహకరించిన వాళ్ళకి బాగానే జరుగుతుంది. ఆ అమ్మని నమ్ముకున్న వాళ్ళకి ఇబ్బందులు లేవు. థ్యాంక్ యూ. ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది. మేము 10 సార్లు వస్తాం ఇక్కడికి. బాగా పవర్ఫుల్ అయిన దేవత. ఏమనుకున్నా జరుగుతుంది ఖచ్చితంగా. చాలా రోజుల నుంచి వస్తున్నాము. అమ్మ ఈసారి కూడా మాల వేయాలనుకుంటుంది. మాకు అన్ని తీరుతున్నాయి. సూపర్ గా జరుగుతుంది. కుంకుమార్చనలో కూడా పాల్గొన్నారా? లేదక్క, మేము వచ్చే లోపల టైం అయిపోయింది. మామూలు దర్శనానికి వెళ్ళాము, 100 రూపీస్ వెళ్ళాము. బాగా జరిగింది. థ్యాంక్ యూ. నమస్తే మేడం, ఎలా జరుగుతుంది కార్యక్రమం? బాగా జరుగుతుంది. ఇక్కడ మేము జస్ట్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ అని ఇక్కడ భక్తుల కోసం పెట్టారు. హెల్త్ పట్ల అవగాహన కల్పించడానికి, వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్షన్ ద్వారా, ఫుడ్ ద్వారా సో ఫ్రీ క్యాంప్, ఫ్రీ హెల్త్ క్యాంప్. సో దీనికి ఏమేమి చెక్ చేస్తారు మీరు? బాడీ వెయిట్,
బాడీ వెయిట్, మజిల్ మాస్, హార్ట్, దాంతో పాటు లైఫ్ స్టైల్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి, ఆహార అలవాటు, ఫుడ్ ద్వారా. అంటే ఇప్పుడు చాలా మంది ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవుతున్నాయి. అలా కాకుండా నేచురల్ గా మన ఇంట్లో ఉండే మన ఆరోగ్య సమస్యలు ఫుడ్ ద్వారా ఎలా కరెక్షన్ చేసుకోవాలి. సో వచ్చే భక్తుల కోసం ఇట్లా హెల్త్ చెకప్ క్యాంప్ కూడా పెట్టారండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం, ఎలా జరిగింది మేడం కుంకుమార్చన దర్శనం? బాగా జరిగిందండి, దర్శనం బాగా జరిగింది. మేము ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది. బాగా అమ్మని కూడా బాగా కనపడింది, బాగా దర్శనం చేసుకున్నాం. చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదండి, రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 1,00,000 అష్టోత్తర కుంకుమార్చన వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొని కుంకుమార్చనలో పాల్గొన్నారు, అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నారు. ఇదండి ఈ రోజు అమ్మవారి శ్రావణ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమం అయితే రాజరాజేశ్వరి గుడిలో నిర్వహించారు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్ తో మీ సుమబిందు.